టాక్ రామయ్య వివాహానికి భద్రాద్రి ముస్తాబైంది. కళ్యాణోత్సవం కోసం భద్రాచలంలోని మిథిలా మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా ఇది మాంగళ్య ధారణ సుముహూర్తమే అంటూ రాములోరి కళ్యాణాన్ని కన్నులారా చూసి తరించేందుకు ఊరువాడ తరలి వస్తోంది. ముస్తాబైన ఆలయంలో ముచ్చటైన పందిరిలో కళ్యాణ తంతు అంబరాన్నంటుతోంది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ జగదభిరాముడు జానకీమాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు. ఆ మంగళకరమైన తరుణాన భక్తజనం పరవశించిపోతుంది. కానీ ఈసారి రామయ్య కళ్యాణం 2 సార్లు జరగనుంది. ఒకటి భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో 14వ తేదీన నిర్వహిస్తూ ఉంటే, మరొకటి భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి రామభక్త మండలి ఆధ్వర్యంలో ఓ రోజు ముందుగానే అంటే 13న జరుగుతుంది. ఇప్పటికే రామనారాయణ వివాదంతో చర్చల్లో నిలిచిన భద్రాద్రి క్షేత్రం తాజాగా వివాహ వివాదంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు కళ్యాణాన్ని జరిపించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే దీనికి ముందుగానే భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి రామభక్త మండలి కంచర్ల గోపన్న సేవా సమితి ఆధ్వర్యంలో 13న ఓ ఫంక్షన్ హాల్లో రాములవారి వివాహాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నవమి నాడే కళ్యాణాన్ని నిర్వహించాలని అంటున్నారు భద్రాద్రి వాసులు. కానీ దేవస్థానం చేస్తోన్న నవమి తప్పని అంటున్నారు. వాస్తవానికి 14న ఉదయం 6:30 వరకే కళ్యాణ ఘడియలున్నాయని, అభిజిత్ లగ్నం లేకుండా వివాహ తంతు ఎలా జరిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాముడి గోత్రాన్ని తప్పుగా చెబుతున్నారని అంటున్నారు. లోక కళ్యాణార్థం శ్రీరామ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాట లగ్నం ఈ 3 కూడా ఉదయం 10-1 గంట మధ్య ఉన్న సమయంలోనే శ్రీరామనవమి కళ్యాణం జరిపించాలని అనేక మంది సిద్ధాంతులు కూడా తెలియజేస్తున్నారు. లోక కళ్యాణం కోసం, భద్రాచల పట్టణాభివృద్ధి కోసం. భద్రాచలానికి రాముడి వల్లే పేరు ప్రఖ్యాతలు వచ్చాయని, ఇప్పుడు ఆ రాముడినే రామనారాయణుడంటూ కొత్త పదంతో పిలుస్తున్నారని మండిపడుతున్నారు భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి సభ్యులు. ఇలా చేయడం సరికాదని కళ్యాణాన్ని 13నే నిర్వహిస్తున్నామని తెలిపారు. రామావతారము అనంటే మనకి ఆ అవతారం గురించి మొత్తం అన్ని విషయాలు కూడా శ్రీమద్ రామాయణం చెబుతూ ఉంటుంది. రాముడు పుట్టినటువంటి సమయం చాలా గొప్ప సమయం అని చెప్పేసి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వాక్పత విందునా సహా చంద్రుడు బృహస్పతి కలిసి ఉన్నటువంటి సమయంలో శ్రీరామనవమి నాడు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు అని చెప్పేసి, జగన్నాథుడైనటువంటి రాముడు కౌసల్య గర్భాన్ని జన్మించాడని చెప్పేసి రామాయణం చెప్తుంది. అంటే ఇక్కడ ఏమిటంటే లోక కళ్యాణార్థము మనం శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసుకుంటూ ఉంటాం. మామూలుగా పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు సీతారాములకి కళ్యాణం జరిగిందని చెప్పేసి శ్రీమద్ రామాయణం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జన్మించిన నాడే కళ్యాణం చేయడం అనే ఉద్దేశం ఏమిటంటే, అవతరించిన నాడే కళ్యాణం చేయాలి, యస్యావతార సమేతస్య కళ్యాణమాచరేత్ అనేటి శాస్త్రవాక్యాన్ని అనుసరించి భద్రాచలం కేంద్రంగా అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలో చెప్పినట్టుగా రామచంద్ర స్వామి ఆవిర్భవించినటువంటి సమయము చాలా గొప్పదని, లోక కళ్యాణార్థం మనం ఈ కళ్యాణాన్ని చేయడానికి కారణం ఏమిటి అన్నట్టయితే, ఉదాహరణకి వాక్పత విందునా సహా అన్నప్పుడు బృహస్పతికిను చంద్రుడికి పడదు. ఆ పడనటువంటి వాళ్ళిద్దరూ ఒకే గడిలో ఉన్నారట. ఆ యొక్క రాసుల్లో చూస్తున్నప్పుడు మనం ఆ గడిలో చూస్తున్నప్పుడు, అందుకని చెప్పేసి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఉండేటువంటి సమయం కాబట్టి అందరికీ లోక కళ్యాణం కలగాలనైతే అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలి. కాబట్టి 5 గ్రహాలు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామ నవమి నాడు పునర్వసు ఉన్నటువంటి సమయంలో లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపటి రోజున 13వ తారీఖు మధ్యాహ్నం సరిగా 12 గంటలకి అభిజిత్ లగ్నంలో ఆయన పుట్టినటువంటి విధంగా మనం చెప్తున్నందువల్ల ఆ సుముహూర్తానికి లోక కళ్యాణార్థము ఈ భద్రాచలంలో మనం ఈ సీతారామ కళ్యాణాన్ని ఇక్కడ ఈ గార్డెన్స్లో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో మనం చేయడం జరుగుతుంది. కళ్యాణానికి భక్తులందరూ మరి తమ ఆశీర్వచనాలతో అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
భద్రాచలంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో 13వ తారీఖు ఏప్రిల్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 1:30 వరకు కూడా ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణం నిశ్చయించాం. అన్నపూర్ణ మరోవైపు కావాలనే ఈ వివాదం సృష్టించారని ఆలయ అర్చకులు అంటున్నారు. భద్రాద్రి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందని, దీన్ని గుర్తించని కొంతమంది వ్యక్తులు వివాదం చేస్తున్నారని చెప్పారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నెల 14నే శ్రీరామనవమి నాడు కళ్యాణాన్ని జరిపిస్తామని స్పష్టం చేస్తున్నారు. ధ్వజారోహణం జరిగినటువంటి 3వ రోజున శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం నిర్వహించడం అనేటువంటిది సంప్రదాయం. ఆగమ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగమంలో ఏ ఆలయంలో ఏ మూర్తి అయితే అక్కడ ఆవిర్భవించినటువంటి దినం కావచ్చు, ఆ స్వామి యొక్క జన్మ నక్షత్రం కావచ్చు, జన్మ తిథి కావచ్చు, దాన్ని పురస్కరించుకొని అది తీర్థ దివసం రోజైనా రావచ్చు, లేదు కళ్యాణోత్సవం రోజునైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే బ్రహ్మోత్సవంలో ప్రధానమైనటువంటివి కొన్ని రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇది మొదటి రోజున కానీ, లేదా చివరి రోజున కానీ, 3వ రోజున కానీ అలా వచ్చేట్లుగా ఏర్పాటు చేసుకొని 9 రోజులు కానీ, లేదు 15 రోజులు ఇలాగా ఆహ్నిక శ్రద్ధతోటి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని ఆగమశాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం ఇక్కడ శ్రీరామనవమి, శ్రీరామచంద్రమూర్తి అవతరించినటువంటి నవమిని పురస్కరించుకొని ఆ నవమి నాటి కళ్యాణాన్ని ప్రధానంగా చేసుకొని ఆ కళ్యాణానికి ముందు 2 రోజులు ముందుగా ఈ ధ్వజారోహణం జరిపి సరిగ్గా ధ్వజారోహణం జరిగినటువంటి 3వ రోజున కళ్యాణం నిర్వహించి చిట్ట చివరి రోజున తీర్థ స్నానం అంటే చక్రతీర్థం, అలాగే ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీ పుష్పయాగంతో. భద్రాచలంలో నిన్నటిదాకా రామనారాయణుడు అనే పేరు చుట్టూ వివాదం జరిగింది. ఇప్పుడు మరో గొడవ మొదలైంది. కళ్యాణం ఎప్పుడు అనే ప్రశ్న తలెత్తింది. స్థానికులకు ఆలయ అర్చకులకు మధ్య మొదలైన ఈ వివాదం కాస్త చినికి గాలివానలా మారింది. దీంతో ప్రజలంతా భద్రాచలంలో రాములోరి కళ్యాణం ఎప్పుడా అని ఆలోచిస్తున్నారు.